హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ చూసేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో బెండకాయల హార్వెస్ట్. ఈరోజైతే మనం బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాము. నేను డైలీ ఇది హార్వెస్ట్ చేయాల్సిందే, లేదు అనుకుంటే ఎప్పుడైనా ఒక రోజు 1 డే గ్యాప్ ఇచ్చి అయితే హార్వెస్ట్ చేస్తాను. మనకి డైలీ ఫ్లవర్స్ వస్తాయి కదా, అలానే డైలీ కూడా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేయాలి. హార్వెస్ట్ చేసుకుంటేనే ఇంకా రిమైనింగ్ ఉన్న బెండకాయలు ఫాస్ట్గా అయితే గ్రో అవుతాయి. అండ్ ఇంకా ఆ స్టెమ్స్ కూడా తీసేస్తూ ఉంటే వచ్చే ఫ్లవర్కి ఆర్ ఉన్న ఆల్రెడీ బెండకాయల పిందెలకి ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను బెండకాయలు లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ. ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆర్గానిక్గా గ్రో అవుతున్నాయి కాబట్టి. సో మనం ఏం కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని 2 days తర్వాత కొంచెం వడిలిన తర్వాత వాటర్ కంటెంట్ కొంచెం తగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలు ఎక్కువ ఏం లేవు, జస్ట్ 3 to 4 అయితే ఉన్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసింది చెట్టు చిక్కుడుది, ఒకటి అది, అండ్ 3 వచ్చి తీగ చిక్కుడువి అయితే ఉన్నాయి. ఇది వాళ్ళది మన హార్వెస్ట్. మనకి ఫ్లేవర్ వచ్చిన తర్వాత కంపల్సరీగా కాయ కింద మారేదైతే బెండకాయ ఒకటే. 90% బెండకాయలు ప్రతి పువ్వు కూడా కాయ కింద మారుతాయి. బట్ ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల ఆ వచ్చిన పిందెలు కూడా రాలిపోతున్నాయి. అండ్ దీనికి షేడ్ అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.